easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో భాగంగా మనం ఇప్పటి వరకు ఒక 4 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏదైతుందో ఫ్లూయిడ్ మెకానిక్స్ లో మనం ఇప్పటి వరకు ఒక 12 క్లాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఓవరాల్ గా ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే 2 ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొచ్చేసి మన ఛానల్ ని సంబంధించి ఎవరైనా కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకొచ్చేసి మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అని మనం క్రియేట్ చేయడం జరిగిందండి. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మాక్సిమం టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ గ్రూప్ లో మాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఏవైతే ఈ క్లాసెస్ కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ ఏదైతే ఉందో పీడిఎఫ్ నోట్స్ అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా మనం డైలీ న్యూస్ పేపర్ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏవైనా రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఏవైనా మనకి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుకుంటే ఆ డౌట్స్ అని మనం ఇక్కడ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉందో ప్రీవియస్ క్లాస్ లో మనం ఓవరాల్ గా ఈ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి, కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఓవరాల్ గా వాటి కోసం మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఓకేనా? ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ ఈ వీడియో ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనం ఓవరాల్ గా లామిస్ థియరం, సో రిమైనింగ్ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఈక్విలిబ్రియం ఫోర్సెస్ అంటే ఏంటి ఓవరాల్ గా ఆ డిస్కషన్ అయితే మనం ఈ వీడియోలో చేద్దాం. ఓకేనా? ఇంకొచ్చేసి మనం డిస్కషన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనం వచ్చేసి ఈక్విలిబ్రియం అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. ఓకేనా? అసలు ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ఓవరాల్ గా ప్రీవియస్ క్లాస్ ఏదైతే దాంట్లో వచ్చేసి ఒక లైట్ డిస్కషన్ అయితే మనం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే యాక్చువల్ గా ఏదైతే ఒక పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో ఇది రెస్ట్ లో ఉండొచ్చు, లేదు అంటే ఒక యూనిఫామ్ మోషన్ లో ఉండొచ్చు. ఓకేనా? యూనిఫామ్ మోషన్ లో ఒక సర్టెన్ ఒక 10 మీటర్ పర్ సెకండ్ తో ఏంటంటే ఇది ఏంటంటే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ వచ్చేసి రెస్ట్ పొజిషన్ లో ఉండొచ్చు. ఓకేనా? సో ఓవరాల్ గా ఈక్విలిబ్రియం అనేది ఏం చెప్తుందంటే ఏదైతే ఈ బాడీ ఉందో అది రెస్ట్ లో ఉండేది రెస్ట్ లో ఉంటుంది. ఏదైతే మోషన్ లో యూనిఫామ్ మోషన్ లో ఉండేది యూనిఫామ్ మోషన్ లోనే ఉంటుంది తప్ప దాని యొక్క మోషన్ లో గానీ దాని యొక్క రెస్ట్ పొజిషన్ లో గానీ ఏ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అయినా వాటి యొక్క మోషన్ లో గానీ వాటి యొక్క రెస్ట్ పొజిషన్ లో గానీ ఎటువంటి ఆల్టర్నేషన్ అయితే ఉండదు. ఓకేనా? ఎటువంటి ఆల్టర్నేషన్ అయితే చెందవు. ఓకేనా? రెస్ట్ పొజిషన్ లో ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్ లోనే ఉంటుంది, ఎటువంటి మూవ్మెంట్ అయితే ఉండదు. సో ఏదైతే మూవ్మెంట్ లో ఉన్న యూనిఫామ్ మోషన్ లో ఉన్న బాడీ ఏదైతే మనకు వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తుంది కదా, మనం ఏ ఫోర్స్ యాక్ట్ చేసినా పర్టికులర్ బాడీ అనేది మనకి ఏంటంటే 10 మీటర్ పర్ సెకండ్ తోనే వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఆ రెండిట్లో ఆ బాడీ యొక్క రెస్ట్ పొజిషన్ అవ్వచ్చు, ఆ బాడీ యొక్క మోషన్ పొజిషన్ అవ్వచ్చు, వాటిలో యూనిఫామ్ మోషన్ అవ్వచ్చు, వాటిలో ఎటువంటి ఆల్టర్నేషన్ అయితే ఉండదు. ఓకేనా? ఎటువంటి ఆల్టర్నేషన్ అయితే మనకి ఇక్కడ చూడడం అనేది జరగదు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ కోసం మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏం చెప్తామంటే మనకి ఏవైతే బాడీ పైన ఎక్స్ డైరెక్షన్ లో అంటే ఓవరాల్ గా ఎక్స్ డైరెక్షన్ లో ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో వాటిని వచ్చేసి మనం జీరో కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అవే ఏవైతే వై డైరెక్షన్ లో ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి వాటిని వచ్చేసి కూడా మనం జీరో కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? వీటిని రెండింటిని మనం జీరో కింద తీసుకోవడం వల్ల మనకి ఏంటి బాడీ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు రెస్ట్ పొజిషన్ లో ఉన్న బాడీ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి ఏవైతే ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అని మనం జీరో తీసుకున్నాం. సో అలాగే వై డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అని మనం జీరో తీసుకున్నాం. ఓకేనా? దానిపైన ఎటువంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫోర్సెస్ అని మనం జీరో తీసుకోవడం జరిగింది. ఎక్స్ డైరెక్షన్ అంటే మనకు ఒక ఫోర్స్ అనేది పర్టికులర్ గా యాక్ట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఏదైతే ఫోర్స్ అనేది బాడీ పైన యాక్ట్ అవుతుంది దీనికి వచ్చేసి మనం ఎక్స్ కాంపోనెంట్స్ వై కాంపోనెంట్స్ డ్రా చేస్తున్నామా? డ్రా చేసి ఏవైతే ఎక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్ గా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అనేది మనకి జీరో, సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ వై డైరెక్షన్ వచ్చేసి జీరో. మనకు వచ్చేసి బాడీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో అంటే బాడీ వచ్చేసి మనకి రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సో మోషన్ పొజిషన్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఆ పర్టికులర్ బాడీ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ తోనే మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కండిషన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కండిషన్ ని మనం ఏమంటామంటే ఈక్విలిబ్రియం కండిషన్ అంటామండి. ఓకేనా? బాడీ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. ఓకే? ఇది వచ్చేసి మనకి ఈక్విలిబ్రియం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు నేను వచ్చేసి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మనకి ఏదైతే మనం రిజల్టెంట్ కి ఏదైతే మనం ఈక్వేషన్ అనేది చెప్పుకున్నామో √f1² ప్లస్ f2² ప్లస్ 2f1 f2 cos θ అని మనం చెప్పుకోవడం జరిగింది. నేను ఏంటంటే ఇక్కడ θ అనేది 180 డిగ్రీస్ అయితే మనకి ఈ రిజల్టెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న క్వశ్చన్ అయితే నేను అడిగాను. బట్ నాకు ఎవరు రిప్లై అయితే ఇవ్వలేదు. సో ఒకవేళ నేను చెప్పడం కానీ మిస్ చేసేస్తే మీకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. సో ఏదైతే రిజల్టెంట్ ఉందో రిజల్టెంట్ వాల్యూ అనేది మనకి θ అనేది 180 డిగ్రీస్ అయిపోయింది అనుకోండి. మనకి cos 180 ఏమవుతుందండి? cos 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంతే కదండి. cos 180 ఏదైతే ఉందో cos 180 వచ్చేసి మనకి -1. సో ఇప్పుడు వచ్చేసి -1 ఇక్కడ అప్లై చేయండి. అది వచ్చేసి చూసుకుంటే f1² ప్లస్
F2 స్క్వేర్ మైనస్ 2F1 F2 అంతే కదండి. ఇక్కడ -1 రావడం జరుగుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మనకు వచ్చేసి మైనస్ అవుతుంది. ఓకేనా 2F1 F2 ఇది ఏ ఫార్మాట్ లో ఉందండి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్మాట్ లో ఉంది కదా. అంటే దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అండి? a మైనస్ b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే F1 మైనస్ F2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు F1 మైనస్ F2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ కి రూట్ కి పోతే మనకు వచ్చేసి రిజల్టెంట్ వచ్చేసి F1 మైనస్ F2 అనేది ఉంటుంది. ఓకేనా ఇది కూడా ఏంటంటే మనకి కొలీనియర్ ఫోర్సెస్ మాత్రమే. ఓకేనా ఒక ఫోర్స్ వచ్చేసి F1 ఫోర్స్ వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్, F2 ఫోర్స్ వచ్చేసి నెగిటివ్ డైరెక్షన్. ఓకేనా మనకి లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రం ఒకే లైన్ పైన ఉంటుంది. ఓకేనా ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రం ఒకే లైన్ పైన ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేసి థీటా అనేది మనకి -1 అయిపోతుంది కాబట్టి. ఓకేనా ఈ విధంగా మనకి ఏంటంటే రిజల్టెంట్ ఏదైతుందో థీటా అనేది 180 డిగ్రీస్ అయితే మనకి రిజల్టెంట్ యొక్క వాల్యూ అనేది F1 మైనస్ F2. ఓకేనా సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ ఫోర్సెస్. ఓకేనా అది మనకి చూసుకోండి. ఓకేనా ఇది మాక్సిమం నేను అడిగానండి. మాక్సిమం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నా కామెంట్ సెక్షన్ లో రిప్లై పెడతారని నేను చూసాను. బట్ ఎవరైనా చెప్పకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఓకేనా ఇన్ కేస్ మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్ అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది రిప్లై పెట్టండి. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి అప్లైడ్ ఫోర్సెస్ అండి. ఓకేనా ఒక బాడీ పైన ఫోర్సెస్ అనేవి ఏవి యాక్ట్ అవుతాయి? యాక్చువల్ గా ఒక బాడీని మనం ఈక్విలిబ్రియం కండిషన్ లో తీసుకోవాలనుకుంటే దానిపైన ఏవైతే ఉన్నాయో అప్లైడ్ ఫోర్సెస్ అని ఉంటాయండి. ఆ ఫోర్సెస్ అనేవి ఏవేవి అప్లై అవుతున్నాయి వాటి కోసం మనం చూద్దామండి. ఇప్పుడు అంటే మనకు వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అండి. ఏదైతే బాడీ ఉందో బాడీ పైన ఏ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ అవుతాయి. ఓకేనా ఒక బాడీ పైన మనకి ఏదైతే ఒక బాడీ అనేది మనం ఈక్విలిబ్రియం కండిషన్ లో తీసుకోవాలి అంటే ఓకేనా ఇప్పుడు బాడీ వచ్చేసి మనం ఈక్విలిబ్రియం లో కండిషన్ లో తీసుకోవాలి అంటే మనం నార్మల్ గా అప్లై చేసిన ఫోర్సెస్ అవ్వచ్చు, ఆ బాడీలో జనరేట్ అయిన ఫోర్సెస్ అవ్వచ్చు, ఆ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ మనం జీరో చేసుకోవాలి. దాన్ని ఈక్విలిబ్రియం లో పెట్టాలంటే ఆ కండిషన్ మనకి అదే కదండి మనం ముందుగా చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏవైతే టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనకి బాడీ పైన అప్లై అవుతాయి అంటే ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే అప్లైడ్ ఫోర్సెస్ అండి. రెండోది కనుక చూసుకుంటే నాన్ అప్లైడ్ ఫోర్సెస్ అండి. ఓకేనా ఇప్పుడు అప్లైడ్ ఫోర్సెస్ అనేవి వస్తాయి, నాన్ అప్లైడ్ ఫోర్సెస్ ఏ వస్తాయి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అప్లైడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అప్లైడ్ ఫోర్సెస్ కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. ఈ అప్లైడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అప్లైడ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే మనం ఎక్స్టర్నల్ గా బాడీ పైన ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తున్నామో ఇక్కడ ఒక బాడీ అనేది ఉందండి. ఓకేనా ఇది వచ్చేసి బాడీ ఏదైతే ఒక పర్టికులర్ బాడీ ఉంది ఇది వచ్చేసి రెస్ట్ పొజిషన్ లో ఉంది. ఎటువంటి మూవ్మెంట్ అయితే లేదు, రెస్ట్ పొజిషన్ లో ఉన్న బాడీ. సో ఇప్పుడు ఏదైతే ఈ బాడీ ఉందో ఈ బాడీ పైన మనం ఏవైతే ఫోర్సెస్ అనేవి అప్లై చేస్తున్నామో వాటన్నిటిని మనం అప్లైడ్ ఫోర్సెస్ అంటామండి. అంటే ఏదైతే మనం ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ కి ఏదైతే ఈ బాడీ ఉందో ఈ బాడీకి రెండింటికి ఒక కాంటాక్ట్ అనేది ఉంటుందండి. ఓకేనా ఆ పర్టికులర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చేసి మనం అప్లైడ్ ఫోర్సెస్ అనడం జరుగుతుంది. ఓకేనా అప్లైడ్ ఫోర్సెస్ ఆర్ ద ఫోర్సెస్ అప్లైడ్ ఎక్స్టర్నల్లీ టు ద బాడీ ఈచ్ ఫోర్స్ హ్యాస్ గాట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద బాడీ. ఓకేనా ఏదైతే ఈ పర్టికులర్ ఫోర్స్ ఏదైతే ఉంది ప్రతి ఫోర్స్ అండి ప్రతి ఫోర్స్ ఏదైతే ఉందో ప్రతి ఫోర్స్ కి బాడీకి ఏదైతే ఉందో పర్టికులర్ కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఓకేనా ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ మనం ఎక్స్టర్నల్ గా బాడీ పైన అప్లై చేసే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం అప్లైడ్ ఫోర్సెస్ అనడం జరుగుతుంది. ఓకేనా సో అప్లైడ్ ఫోర్సెస్ లో మనకి ఫోర్స్ కి మనకి బాడీ ఏదైతే ఉందో బాడీకి రెండింటికి మనకి ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నాన్ అప్లైడ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఓకేనా నాన్ అప్లైడ్ ఫోర్సెస్ అంటే ఏం లేదండి మనకి నార్మల్ గా బాడీ ఏదైతే ఉందో దానికి వచ్చేసి ఒక సెల్ఫ్ వెయిట్ అనేది ఉంటుందా. ఇప్పుడు నార్మల్ గా మనమే ఉన్నామండి మన సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెయిట్ అనేది మనకి ఏంటంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం జరుగుతుందా. ఇప్పుడు ఏదైతే ఒక పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెయిట్ నే మనం నాన్ అప్లైడ్ ఫోర్స్ అంటామండి. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్ గా మనం స్టాండ్ అయి ఉన్నాం అనుకోండి మనం నించొని ఉన్నాం అనుకోండి సమ్ వెయిట్ అనేది మనకి కింద వైపు యాక్ట్ అవుతుందా, ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదండి కిందకి. ఓకే అదే అండి మనకి సెల్ఫ్ వెయిట్. ఓకేనా నార్మల్ గా హ్యూమన్ బీయింగ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ బాడీ అయినా అవ్వచ్చు మనకు వచ్చేసి బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో మనం అక్కడ ఎటువంటి ఫోర్స్ అప్లై చేయట్లేదండి జస్ట్ ఆ బాడీ యొక్క వెయిటే దాని యొక్క సెల్ఫ్ వెయిటే దానికి ఒక ఫోర్స్ కింద ఉంటుంది. ఓకేనా అదే కదండి అందుకు వచ్చేసి మనకి సెల్ఫ్ వెయిట్ బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్. రెండోది కనుక చూసుకుంటే రెండో కండిషన్ వచ్చేసి మనకి రియాక్షన్ అండి. ఓకేనా రియాక్షన్ ఫోర్సెస్ ఏవైతున్నా రియాక్షన్ ఫోర్సెస్ కూడా మనకి నాన్ అప్లైడ్ ఫోర్సెస్. ఏ విధంగా అంటే ఇప్పుడు బాడీ అనేది ఒక సెల్ఫ్ వెయిట్ తో మనకి ఏంటంటే ఒక పర్టికులర్ ఫ్లోర్ ఏదైతే ఉంది ఫ్లోర్ పైన మనం రెస్ట్ చేసాము ఇది సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉంది వచ్చేసి సమ్ ఫోర్స్ అనేది దీనిపైన యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లోర్ అనేది సమ్ రియాక్షన్ ఫోర్స్ అనేది దీనిపైన యాక్ట్ చేస్తుంది కదా. అంటే ఇది ఏదైతే ఫోర్స్ అనేది దీనిపైన యాక్ట్ చేస్తుందో సెల్ఫ్ వెయిట్ ద్వారా అంటే సెల్ఫ్ వెయిట్ కూడా మనం అప్లై చేసిన ఫోర్స్ కాదండి. ఓకేనా సెల్ఫ్ వెయిట్ వచ్చేసి బాడీ యొక్క ఫోర్స్ ఆ బాడీ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో నాన్ అప్లైడ్ ఫోర్స్ అది సెల్ఫ్ వెయిట్ వచ్చేసి నాన్ అప్లైడ్ ఫోర్స్. ఆ నాన్ అప్లైడ్ ఫోర్స్ ఏదైతే మనం యాక్ట్ చేస్తున్నామో నాన్ అప్లైడ్ ఫోర్స్ వల్ల మాత్రమే మనకి ఏంటంటే రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. సో అందువల్ల మనకి రియాక్షన్ కూడా మనం ఏం చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఏదైతే నాన్ అప్లైడ్ ఫోర్స్ కింద తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా సో సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెయిట్ అనేది మనకి ఎప్పుడు డౌన్వర్డ్ పొజిషన్ లో మాత్రమే యాక్ట్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ గుండా మాత్రమే యాక్ట్ అవుతుంది. అది మీరు పర్టికులర్ గా చూసుకోవాలి. సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెయిట్ అనేది మనకి ఎప్పుడు డౌన్వర్డ్ ఫోర్స్ లోనే యాక్ట్ అవ్వడం జరుగుతుంది. అది కూడా బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు ఇలా ఒక పర్టికులర్ బాడీ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నామండి.
ఇప్పుడు దీని యొక్క సెల్ఫ్ వెయిట్ కనుక దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సెంటర్ లో ఉంటుంది. ఏదైతే రెక్టాంగులర్ బాడీస్ ఏవైతే రెక్టాంగులర్ బాడీస్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సెంటర్ లో ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది డిస్కషన్ మనకు వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ కడతాం. మన నెక్స్ట్ కాన్సెప్ట్స్ అవేనండి ఇంజనీరింగ్ మెకానిక్స్ లో. సో ఇప్పుడు ఏదైతే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉందో దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇక్కడ ఉంది. దీని సెల్ఫ్ వెయిట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దీని సెల్ఫ్ వెయిట్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఒక బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇప్పుడు వచ్చేసి ఒక ట్రయాంగిల్ ఏదైతే ఉందనుకోండి, ట్రయాంగిల్ కి వచ్చే సెంటర్ ఆఫ్ గ్రావిటీ సంథింగ్ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. సో దీని వెయిట్ అనేది సెల్ఫ్ వెయిట్ అనేది త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు ఒక ఇర్రెగ్యులర్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, దీనికి వచ్చే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే పర్టికులర్ గా బాడీ ఏదైతే ఉందో దానికి సెంటర్ లోనే ఉంటుందని కాదండి. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది దాని యొక్క డైమెన్షన్స్ ప్రకారం మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది. సో దీని వెయిట్ అనేది మనకి ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుందండి. ఓకేనా, త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకి ఏంటంటే బాడీ యొక్క వెయిట్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో ఇవి మనకి పర్టికులర్ పాయింట్స్ అండి. సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెయిట్ ఇప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఇది ఒక పర్టికులర్ బిట్. సో రెండో బిట్ కనుక చూసుకుంటే సెల్ఫ్ వెయిట్ అనేది బాడీ యొక్క ఏ పాయింట్ గుండా యాక్ట్ అవుతుంది అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ గుండా మాత్రమే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సెల్ఫ్ వెయిట్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. అది మీరు పర్టికులర్ గా చూసుకోవాలి. ఎందుకు మనం ఇక్కడ వెయిట్ అని చెప్పడం జరుగుతుందంటే మనకి బాడీ యొక్క మాస్ ఏదైతే ఉందో మాస్ అనేది త్రూ ఒక గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మనం చెప్పుకోవడం జరిగింది. ఎర్త్ ఏదైతే ఉందో ఎర్త్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద మనకి ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇస్తుంది. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నే మనం వెయిట్ ఆఫ్ ద బాడీ అంటున్నాం అని చెప్పుకోవడం జరిగింది ప్రీవియస్ డిస్కషన్ లో. సో ఈ వెయిట్ ఆఫ్ ద బాడీ ఏదైతే ఉందో ఇదే ఆ వెయిట్ ఆఫ్ ద బాడీ అండి. డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి ఏంటంటే ఏదైతే పర్టికులర్ బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెయిట్ అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రమే యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అది మీరు పర్టికులర్ గా చూసుకోండి. ఇప్పుడు నాన్ అప్లైడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి నాన్ అప్లైడ్ ఫోర్సెస్ లో మనం వచ్చేసి సెల్ఫ్ వెయిట్ కోసం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే రెండో కండిషన్ ఏంటంటే మనకి రియాక్షన్స్ అండి. ఓకేనా, రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయి రియాక్షన్స్ మనం అడ్జస్టబుల్ ఫోర్సెస్ అంటామండి. ఎందుకు అంటామో నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక బాడీ ఏదైతే ఉందో ఒక బాడీ అనేది ఇలాగ ఏంటంటే ఒక ఫ్లోర్ పైన ఏంటంటే ఒక బాడీని మనం రెస్ట్ చేస్తాం యాజ్ యూజువల్ మనం చెప్పుకునేదండి. ఓకేనా, దీని వచ్చేసి ఏంటంటే ఒక యాక్షన్ అనేది ఈ విధంగా యాక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఆపోజిట్ రియాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ తో ఆపోజిట్ లో ఉంటుంది అంతేనండి. రియాక్షన్ వచ్చేసి సేమ్ మ్యాగ్నిట్యూడ్. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆ బాడీ అనేది ఆ పర్టికులర్ ఫ్లోర్ పైన ఏదైతే యాక్షన్ అనేది అప్లై చేస్తుందో సో సేమ్ రియాక్షన్ తో ఈ రియాక్షన్ అనేది ఉంటుంది. బట్ డైరెక్షన్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి రియాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ రియాక్షన్స్ అనేవి మనకి ఏ బాడీస్ ద్వారా మనకి ఏంటంటే డెవలప్ అవుతున్నాయండి. ఏదైతే పర్టికులర్ ఈ బాడీని మనం కన్సిడర్ చేసుకోవడం జరిగింది. మనకి మాక్సిమం మన మెయిన్ ఎజెండా అంతా ఈ బాడీ అండి. మనం కన్సిడర్ చేసుకున్న బాడీ ఇది. సో ఇది వచ్చేసి ఒక వేరే బాడీ పైన యాక్ట్ అవ్వడం వల్ల రెండింటి యొక్క కాంటాక్ట్ వల్ల మనకి రియాక్షన్ రావడం జరుగుతుంది. రియాక్షన్ వచ్చేసి మనకి ఏ బాడీస్ వల్ల వస్తుందంటే మనం కన్సిడర్ చేసుకున్న బాడీస్ కాకుండా అదర్ దెన్ ఏవైతే ఈ కన్సిడర్ చేసుకున్న బాడీస్ ఏవైతే వేరే బాడీస్ తో కాంటాక్ట్ లో ఉన్నాయో ఆ బాడీస్ ద్వారా మనకి ఏంటంటే రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి మనకి అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఈ బాడీ యొక్క యాక్షన్ కి మనకి ఏంటంటే రియాక్షన్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆల్రెడీ మనం దీనికోసం డిస్కస్ చేయడం జరిగింది న్యూటన్స్ థర్డ్ లాలో. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో రియాక్షన్స్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో వచ్చేసి మనకి నార్మల్ గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయండి. ఓకేనా, అవి ఏంటంటే అడ్జస్ట్ దెమ్సెల్వ్స్. అందువల్ల ఏమంటారంటే రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో రియాక్షనల్ ఫోర్సెస్ మనం ఏమంటామంటే అడ్జస్టబుల్ ఫోర్సెస్ అంటామండి. ఎందువల్ల అడ్జస్టబుల్ ఫోర్సెస్ అంటే ఇన్ కేస్ ఒక పర్టికులర్ ఏదైతే సర్ఫేస్ ఉందో ఈ సర్ఫేస్ వచ్చే స్మూత్ గా ఉంది అనుకోండి, ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేవు, ఈ సర్ఫేస్ పైన స్మూత్ గా ఉంది, దానిపైన మనం ఒక బాడీని ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందండి మనకి రియాక్షన్ ఏదైతే ఉందో రియాక్షన్ వచ్చేసి నార్మల్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద ఆ పర్టికులర్ ఏదైతే యాక్షన్ అప్లై అవుతుందో దానికి రియాక్షన్ కింద వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అదే రియాక్షన్ అనేది మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ సర్ఫేస్ ఏదైతే ఉందో వచ్చేసి సమ్ రెగ్యులారిటీస్ ఉన్నాయండి. అంటే అంత స్మూత్ గా లేదు, సంథింగ్ రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఈ రెగ్యులారిటీస్ ఉండడం వల్ల మనకి ఏంటంటే దీనిపైన ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ కూడా సమ్ రియాక్షన్ అనేది ఉంటుంది కదండి. ఫ్రిక్షనల్ రియాక్షన్ ఏదైతే ఇక్కడ నార్మల్ గా మనకి ఏంటంటే యాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది, వెయిట్ ఆఫ్ ద బాడీ వల్ల మనకి యాక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో సంథింగ్ ఫ్రిక్షనల్ రియాక్షన్ ఉంటుంది. సో ఏదైతే ఈ పర్టికులర్ వెయిట్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మనకి నార్మల్ రియాక్షన్ కూడా ఉంటుంది కదండి. సో అందువల్ల మనకి ఏంటంటే బాడీని ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంచడానికి ఏంటంటే రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో రియాక్షన్స్ అనేవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయండి. ఓకేనా, అందువల్ల వీటిని అడ్జస్టబుల్ ఫోర్సెస్ అంటారు. ఓకేనా, సో స్మూత్ గా ఉన్న సర్ఫేస్ ఏదైతే ఉందో స్మూత్ గా ఉన్న సర్ఫేస్ కి ఏంటంటే బాడీ అనేది నార్మల్ గా యాక్ట్ అయిపోవడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇన్ కేస్ రెగ్యులారిటీస్ కనుక ఉన్నాయనుకోండి రియాక్షన్ ఏదైతుందో సంథింగ్ అటు ఇటు అడ్జస్ట్ అవడం జరుగుతుంది. ఓకేనా, అందువల్ల వీటిని ఏంటంటే మనం అడ్జస్టబుల్ ఫోర్సెస్ అంటాము. ఓకేనా, మనకు వచ్చేసి ఏదైతే ఒక పర్టికులర్ బాడీ పైన అప్లై అయ్యే ఫోర్సెస్ కనుక చూసుకుంటే అప్లైడ్ ఫోర్సెస్ కోసం మనం డిస్కస్ చేసాం. నాన్ అప్లైడ్ ఫోర్సెస్ లో సెల్ఫ్ వెయిట్ ఏదైతే ఉందో సెల్ఫ్ వెయిట్ కోసం డిస్కస్ చేసుకోం. నెక్స్ట్ ఏదైతే రియాక్షన్ ఉందో రియాక్షన్ కోసం కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి దానికోసం మనం చూద్దామండి. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ కనుక చూసుకుంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే FBD. ఓకేనా, సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏంటంటే నార్మల్ గా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఫ్రీ ద బాడీ అండ్ డ్రా ద డయాగ్రామ్ అంతేనండి. ఓకేనా, సో అది కనుక చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఫ్రీ ద బాడీ డ్రా ద డయాగ్రామ్ అని చెప్పేస్తున్నారు కదా, ఏంటి అసలు ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని మనం ఏ విధంగా డ్రా చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే ఒక పర్టికులర్ డయాగ్రామ్ అనేది మనం ఈ విధంగా తీసుకోండి. ప్రతిసారి ఏంటి సింపుల్ డయాగ్రామ్ తీసేసుకుంటున్నారని లేదని నేను మీకు డిఫికల్టీ ఇమేజెస్ కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏదైతే పర్టికులర్ డయాగ్రామ్ ఏదైతే ఉంది ఈ డయాగ్రామ్ అనేది తీసుకోండి. దీనికి ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదండి. మనకి ఏంటంటే మనం ఏదైతే బాడీని కన్సిడర్ చేసుకుంటున్నామో అదే దాని పైన మనకి ఏవేవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో ఫోర్సెస్ అవ్వచ్చు, రియాక్షన్స్ అవ్వచ్చు, సెల్ఫ్ వెయిట్స్ అవ్వచ్చు, అదర్ దెన్ ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో ఆ ఫోర్సెస్ ని ఆ పర్టికులర్ ఏదైతే మనం ఈ బాడీ పైన ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి కదండి. మనకి ఏదైతే కన్సిడర్ చేసుకున్న బాడీ ఇది ఏదైతే ఈ బాల్ ఉందో ఈ బాల్ ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. దీని ఒక ఫ్లోర్ పైన మనం పెట్టడం జరిగింది. మనకు వచ్చేసి యాక్చువల్ గా దీని యొక్క మనం కన్సిడర్ చేసుకోవాల్సిన బాడీ మాత్రం ఈ బాలే. సో ఏదైతే ఈ బాల్ ఉందో ఈ బాల్ ని మనం ఫ్రీ చేసేస్తామండి. ఓకేనా, ఓవరాల్ గా వాటి యొక్క రియాక్షన్స్ నుంచి సపోర్ట్స్ నుంచి ఓవరాల్ గా ఏదైతే మనం కన్సిడర్ చేసుకున్న బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని మనం ఫ్రీ చేసేస్తాం. అంతే, ఏదైతే మనం బాడీ ఏదైతే ఉందో బాడీని మనం ఏదైతే ఫ్రీ చేస్తున్నామో ఆ బాడీని మనం ఫ్రీ బాడీ అంటామండి. ఓకేనా, సో మనం ఏదైతే దాని యొక్క రియాక్షన్స్ నుంచి దాని యొక్క సపోర్ట్స్ ఏమైనా ఉంటే సపోర్ట్స్ నుంచి ఓవరాల్ గా మనం ఫ్రీ చేసేస్తాం. సో ఆ పర్టికులర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఓకేనా, సో దాన్ని మనం ఏదైతే డెఫినేషన్ వైజ్ గా కనుక చూసుకుంటే డయాగ్రామ్ ఆఫ్ ద బాడీ ఇన్ విచ్ బాడీ అండర్ కన్సిడరేషన్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ కాంటాక్ట్ సర్ఫేసెస్. ఓకేనా, సో ఏదైతే బాడీ ఉందో బాడీని అన్ని కాంటాక్ట్ సర్ఫేసెస్ నుంచి ఫ్రీ చేసేయాలి అంటే ఏవైతే ఈ రియాక్షన్స్ అవ్వచ్చు, సపోర్ట్స్ అవ్వచ్చు, ఓవరాల్ గా అన్నిటి నుంచి మనం బాడీని ఫ్రీ చేసేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఫ్రీ చేసేసిన బాడీ ఏదైతే ఉందో దీనిపైన ఏ ఏ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో అవి మనం ఇక్కడ ఇండికేట్ చేయాలండి. ఓకేనా, అంతే ఫ్రీ బాడీ డయాగ్రామ్, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఏ ఏ ఫోర్సెస్ ఏ ఏ రియాక్షన్స్ అనేవి యాక్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. మనకు వచ్చేసి ఈ బాడీని ఈ సర్ఫేస్ పైన పెట్టడం వల్ల మనకి రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. అది ఫస్ట్ ఫోర్స్ అండి. రెండోది కనుక చూసుకుంటే బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. అంతే కదండి, సో ఈ రెండు ఫోర్సెస్ మాత్రమే దీనిపైన యాక్ట్ అవుతున్నాయండి. అంతే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఇంకేం లేదండి. సో ఏదైతే పర్టికులర్ బాడీని మనం కన్సిడర్ చేసుకుంటున్నామో ఆ బాడీని అన్ని ఏవైతే అన్ని రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో రియాక్షన్స్ నుంచి సెల్ఫ్ వెయిట్స్ నుంచి తర్వాత ఏవైతే సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సపోర్ట్స్ నుంచి మనం కన్సిడర్ చేసుకున్న బాడీని ఫ్రీ చేసేసి దానిపైన ఏవేవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో ఆ ఫోర్సెస్ ని మనం కన్సిడర్ చేసుకోవడమే, అంతకు మించి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో పర్టికులర్ బాడీకి మనకి దీనికి సెల్ఫ్ వెయిట్ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. దీనికి వచ్చేసి రియాక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది కదండి, ఎందుకంటే సెల్ఫ్ వెయిట్ వల్ల మనకి రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి దానికి సంబంధించిన ఫ్రీ బాడీ డయాగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక డయాగ్రామ్ అనేది మనం కన్సిడర్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఈ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉందండి. ఓకేనా, ఏదైతే ఒక పర్టికులర్ బాల్ ఏదైతే ఉందో ఒక స్టింగ్ తో మనం ఏంటంటే దీన్ని ఇలా వేలాడదీయడం జరిగింది. ఓకేనా, ఒక స్టింగ్ తో ఈ బాడీని ఏంటంటే ఈ బాల్ ని మనం వేలాడదీయడం జరిగింది. ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం గీద్దాం. సో ఇందులో ఫ్రీ బాడీ ఏంటంటే మనకు బాడీ ఏంటండి ఈ బాల్ కదండి, మనం దీన్నే కన్సిడర్ చేసుకుంటున్నాం. దీనికి వచ్చేసి మనం దీన్ని ఫ్రీ చేద్దామండి. దీన్ని ఫ్రీ చేసి ఇప్పుడు దీనిపైన యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అవి ఏవేవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేట్ చేద్దాం. ఇప్పుడు దీనిపైన యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి రియాక్షన్ యాజ్ యూజువల్ అండి. ఓకేనా, రియాక్షన్ మనకి తెలిసిందే యాజ్ యూజువల్. సో ఏదైతే ఈ పర్టికులర్ వాల్ ద్వారా మనకి ఏంటంటే బాల్ కి ఈ విధంగా రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది, అది వచ్చేసి రియాక్షన్ అండి ఆర్. సో ప్యారల్ గా వస్తాయండి లైన్స్, నాకు ఏంటంటే కాస్త క్రాస్ అవుతున్నాయి, అది మీరు చూసుకోండి. సో మనకి ఏంటంటే ఆర్ అనేది మనకి ఏంటంటే ఈ విధంగా రావడం జరుగుతుంది, అది రియాక్షన్ వాల్ నుంచి బాల్ కి వచ్చే రియాక్షన్. ఎందుకంటే ఈ బాల్ ఏదైతే ఉందో దీనిపైన సమ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది, అందువల్ల ఏంటంటే మనకి రియాక్షన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాల్ ఏదైతే ఉందో బాల్ యొక్క సెల్ఫ్ వెయిట్ అండి, ఎందుకంటే మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే యాక్ట్ అవుతుంది కదా, దీని వెయిట్ అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది కదా. సో బాల్ యొక్క సెల్ఫ్ వెయిట్. నెక్స్ట్ ఏదైతే ఈ స్టింగ్ ఏదైతే ఉందో ఇది బాల్ అనేది ఇలా వేలాడటం వల్ల ఈ స్టింగ్ లో సమ్ టెన్షన్ అనేది ఉంటుంది కదండి, టెన్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది, అది మనం తర్వాత చెప్పుకుంటాం. ఓకేనా, సో టెన్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఫోర్స్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా యాక్ట్ అవడం జరుగుతుందా.
టెన్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో టెన్షన్ ఫోర్స్ అనేది మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం జరుగుతుందో మనకి రియాక్షన్ యాక్ట్ అవుతుంది. ఈ బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ అనేది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఏదైతే ఈ స్టింగ్ ఏదైతే ఉందో స్టింగ్ లో మనకు వచ్చేసి టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఇది స్టింగ్ అండి. ఈ స్టింగ్ వచ్చేసి మనకి ఆ వాల్ ఏదైతే ఉందో వాల్ పైన ఎటువంటి ఫోర్స్ అనేది అప్లై చేయదు కదా. ఇప్పుడు వచ్చేసి ఒక స్టింగ్ ఉందండి, ఒక దారం ఏదైతే ఉందో దారానికి మనం ఒక బాల్ ని కట్టేసి దానికి ఒక గోడ కడితే ఆ దారం ఆ గోడ పైన ఎటువంటి ఫోర్స్ అనేది అప్లై చేయదు కదా. అందువల్ల మనం ఇక్కడ రియాక్షన్స్ అనేవి తీసుకోవట్లేదు. ఇక్కడ ఏదైతే పర్టికులర్ పాయింట్ ఉందో ఇక్కడ మనం రియాక్షన్ తీసుకోవట్లేదు. ఇన్ కేస్ ఈ స్టింగ్ ఏదైతే ఉందో స్టింగ్ అనేది ఒక ఐరన్ రాడ్ అనుకోండి, ఎప్పుడు దానిపైన ఏంటంటే మనకి ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది, దానికి రియాక్షన్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఐరన్ రాడ్ లో మనకి టెన్షన్ రాదు కదా. అందువల్ల మనం టెన్షన్ ఫోర్స్ ఇప్పుడు మనం టెన్షన్ ఫోర్స్ తీసుకుంటున్నాము అంటే అదొక స్టింగ్ అవ్వ ఉండాలి, ఓకేనా. మనకు వచ్చేసి ఏదో ఒక స్ట్రెచబుల్ బాడీ అయి ఉండాలి, ఓకేనా. ఆ స్ట్రెచబుల్ బాడీ మనకి ఫోర్స్ అనేది అంతలా అప్లై చేయదు కదండి బాడీ పైన, ఏదైతే గోడ పైన. అందువల్ల మనం ఏంటంటే అక్కడ రియాక్షన్ ఫోర్స్ తీసుకోము. ఇక్కడ వచ్చేసి టెన్షన్, ఇది వచ్చేసి దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇంకొక ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనం కన్సిడర్ చేసుకుని ఇంకొక బాడీ అనేది చూద్దామండి. దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక రూమ్ ఏదైతే ఉందో ఈ రూమ్ లో మనం ఏంటంటే ఒక నిచ్చెన ఏదైతే ఉందో నిచ్చెన పైన ఒక మనిషి అనేవాడు నించొని ఉన్నాడండి, ఓకేనా. ఇది వచ్చేసి ఒక నిచ్చెన. ఈ నిచ్చెన పైన ఏంటంటే మనకు ఒక మనిషి అనేవాడు ఇక్కడ నించొని ఉన్నాడు. ఈ మనిషి యొక్క వెయిట్ కనుక చూసుకుంటే 600 న్యూటన్స్, రైట్. 600 న్యూటన్స్ ఏంటంటే ఈ నిచ్చెన పైన ఉంది. ఇప్పుడు వచ్చేసి దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి ఫిక్స్డ్ అండి, ఎటువంటి మూవ్మెంట్ వాల్స్ అయితే కాదు. సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఏదైతే ఈ పర్టికులర్ డయాగ్రామ్ కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం కన్సిడర్ చేసుకునే బాడీ ఏంటంటే మనకి జస్ట్ ఈ బాడీ మాత్రమే, అంతే కదండి. మనకి ఏదైతే నిచ్చెన ఉందో నిచ్చెన్నే మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. అదే వచ్చేసి మనకి బాడీ ఓన్లీ, అంతే. మనకి అంత మించి ఎటువంటి బాడీస్ అయితే మనకి అక్కడ లేవు. మనం అక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది దాన్ని మాత్రమే. సో ఇప్పుడు ఏదైతే నిచ్చెన అనేది ఈ వాల్ ఏదైతే ఉందో దీనికి మనం ఏంటంటే దానిపైన మనం ప్లేస్ చేయడం వల్ల మనకు వచ్చేసి ఈ నిచ్చెన అనేది ఈ గోడ పైన మనకి సమ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. దాని నుంచి మనకి గోడ ఏదైతే ఉందో గోడ నుంచి మనకి నిచ్చెన పైన సమ్ రియాక్షన్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది, అది R1. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటో ఒక ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది, లోడ్ కూడా యాక్ట్ అవుతుంది. ఆ లోడ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. నిచ్చెన ఏదైతే ఉందో నిచ్చెన పైన మనకి P అనే లోడ్ కూడా యాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ దగ్గర మనకి ఇక్కడ కూడా నిచ్చెన అనేది సంథింగ్ ఫోర్స్ అనేది వాల్ పైన యాక్ట్ చేస్తుంది, ఫ్లోర్ పైన. ఈ ఫ్లోర్ పైన యాక్ట్ చేయడం వల్ల మనకి దీని నుంచి కూడా ఒక రియాక్షన్ ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. అది కనుక చూసుకుంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది, అది వచ్చేసి R2. ఇప్పుడు ఏదైతే P అనే ఫోర్స్ ఏదైతే ఉందో P అనే ఫోర్స్ ని మనం యాజ్ యూజువల్ గా కన్సిడర్ చేసేసుకుంటాం. P అనేది మనం యాజ్ యూజువల్ గా కన్సిడర్ చేసేసుకుంటాం, ఎందుకంటే మనకి అక్కడ ఫోర్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి. ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ నిచ్చెన ఏదైతే ఉందో నిచ్చెన పైన ఒక 600 న్యూటన్స్ తో వెయిట్ ఉన్న మనిషి అనే అతను నించోవడం జరిగింది. ఆ ఫోర్స్ అనేది మనం ఈ విధంగా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ నిచ్చెన ఉందో ఈ నిచ్చెనకి సంబంధించి మనకి సెల్ఫ్ వెయిట్ అనేది ఉంటుంది కదా. సో సెల్ఫ్ వెయిట్ మనకి ఏ విధంగా ఉంటుంది, మనకు వచ్చేసి ఓవరాల్ గా ఈ నిచ్చెన అనేది ఒక 4 మీటర్స్ అనుకోండి. ఇప్పుడు సెల్ఫ్ వెయిట్ అనేది మనకి ఎక్కడ ఉంటుందండి, ఇది వచ్చేసి ఒక రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి మనకి సెల్ఫ్ వెయిట్ అనేది ఎక్కడ ఉంటుంది 2 మీటర్స్ దగ్గర. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పడం జరిగింది రెక్టాంగులర్ సెక్షన్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు సెంటర్ లోనే ఉంటుంది, ఓకేనా. ఆ సెక్షన్ కి ఈ సెక్షన్ కి మధ్య సెంటర్ లో ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇది రెక్టాంగులర్ మనకి ల్యాడర్ కాబట్టి మనకు వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది సెంటర్ లో ఉంటుంది జరుగుతుంది 2 మీటర్స్ దగ్గర. సో ఇక్కడ కదా మనకి ఏంటంటే బాడీ యొక్క సెల్ఫ్ వెయిట్ అనేది మనకి ఈ విధంగా డౌన్వర్డ్ అనేది యాక్ట్ అవడం జరుగుతుందా. సో ఇవే కదండి ఫోర్సెస్ ఆ పర్టికులర్ బాడీ పైన యాక్ట్ అవుతున్నాయి. ఏదైతే రియాక్షన్ 1 ఏదైతుందో రియాక్షన్ 1 అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో రియాక్షన్ 2 అనేది మనకి ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ P ఫోర్స్ ఏదైతుందో P ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో ఎవరైతే మ్యాన్ అనేది అతను నించున్నాడో అతని యొక్క ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవడం జరుగుతుంది. ఈ నిచ్చెన ఏదైతుందో నిచ్చెన యొక్క సెల్ఫ్ వెయిట్ మనకి W ఏదైతుందో W వచ్చేసి నిచ్చెన యొక్క సెల్ఫ్ వెయిట్, ఓకేనా. దాన్ని మనం ఈ విధంగా తీసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఇంతేనండి. మనకి ఏదైతే కండిషన్ ఇచ్చాడో రేపు పొద్దున మనకి ఎగ్జామ్ లో ఇదే డయాగ్రామ్ మనకి ఇవ్వచ్చండి. ఇచ్చి దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని కింద ఒక కొన్ని డయాగ్రామ్స్ అయితే మనకి ఇస్తూ ఉంటాడండి, ఓకేనా. ఈ విధంగా మనకి ఏంటంటే ఇలా రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, వెయిట్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఒక రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో సంథింగ్ డయాగ్రామ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి దానికి సంబంధించి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏంటి అని అడుగుతాడండి ఆప్షన్ లో. సో మనం వచ్చేసి ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఏదైతుందో ఆ డయాగ్రామ్ మనం టిక్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది ఈ విధంగా మనం గీయాలండి. సో నేను వచ్చేసి మీకు ఒక బాడీ అనేది ఇస్తాను, ఇప్పుడు నేను నార్మల్ బాడీ అనేది ఇస్తాను, మీరు దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది గీసి మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చేయండి. ఎంతమంది క్యాండిడేట్స్ గీసినా అప్లోడ్ చేయండి, నేను చూస్తానండి వాళ్ళ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. మీరు గీసింది రైట్ ఆర్ రాంగ్ అని నేను మీకు చెప్తూ ఉంటాను, ఓకేనా. సో నేను ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ నేను ఒక డయాగ్రామ్ అనేది నేను మీకు ఇస్తాను ఇప్పుడు. సో దానికి సంబంధించి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేయండి. డ్రా చేసి దాన్ని ఒక పిక్ తీసి మీరు మన గ్రూప్ లో పెట్టండి, ఎందుకంటే మాక్సిమం రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా తెలుస్తుంది కదా ఏ విధంగా గీయాలనేది. సో ఇప్పుడు వచ్చేసి ఒక రోలర్ ఉందండి. ఈ రోలర్ ఏంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ తో రోలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకుంటే ఇదేంటంటే ఒక 600 న్యూటన్స్ ఏంటంటే ఒక మోయడం జరుగుతుంది. 600 న్యూటన్స్ ని ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోర్ ఉంది. ఈ ఫ్లోర్ పైన 600 న్యూటన్స్ అనేది అప్లై అవుతుంది.
ఇంకెలా కనుక చూసుకుంటే ఇది ఒక 400 న్యూటన్స్ తో మనకి ఏంటంటే ఇది ఒక వెయిట్ అండి. సో దీనికి సంబంధించి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేసి మనకి ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్ లో దాన్ని పిక్ తీసి వాట్సాప్ గ్రూప్ లో దీనికి సంబంధించిన ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది అప్లోడ్ చేయండి. మీరు ఎంత వరకు అర్థం చేసుకున్నారు ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది నాకు అర్థం అవుతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏదైతే ఉందో మీరు ఏం చేయగలిగిందండి ఫ్రీ బాడీ డయాగ్రామ్ లో ఫ్రీ ద బాడీ అండ్ డ్రా ద డయాగ్రామ్. ఓకేనా? మనం ఏదైతే బాడీని కన్సిడర్ చేసుకుంటున్నామో దాన్ని ఓవరాల్ గా అన్ని సపోర్ట్స్ నుంచి ఫ్రీ చేసేసి దాంట్లో ఏవైతే రియాక్షన్స్ అవ్వచ్చు, సపోర్ట్స్ అవ్వచ్చు, దానిపైన ఏవైతే యాక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ అన్నిటిని మనం దానిపైన చూపిస్తే దాన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. నెక్స్ట్ కనుక చూసుకుంటే లామిస్ థియరం అండి. ఓకేనా? లామిస్ థియరం ఏదైతే ఉందో లామిస్ థియరం కనుక చూసుకుంటే లామిస్ థియరం నెక్స్ట్ లామిస్ థియరం కనుక చూసుకుంటే మనకి లామిస్ థియరం అనేది ఏం చెప్తుంది అంటే మనకి యాక్చువల్ గా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇస్తే మనం ఏం చెప్పుకోవడం జరిగింది, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇస్తే దాని ఈక్విలిబ్రియం మనం ఏ విధంగా ఫైండ్ చేస్తున్నాం, సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ y డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ పర్టికులర్ కండిషన్ చేస్తే మనకి ఏంటంటే దానికి సంబంధించిన ఈక్విలిబ్రియం అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి లామిస్ థియరం ఏంటంటే ఓన్లీ 3 ఫోర్సెస్ ఇచ్చారు అనుకోండి, లామిస్ థియరం వచ్చేసి చాలా కన్వీనియంట్ ప్రాసెస్ అండి. ఓకేనా? సో ఈ సమ్ ఆఫ్ x డైరెక్షన్స్ y డైరెక్షన్స్ అన్ని కట్టే కన్నా మనకి లామిస్ థియరం ఏదైతే ఉందో అంటే నార్మల్ గా మనం 3 ఫోర్సెస్ ఇచ్చినా మనం వచ్చేసి సమ్ ఆఫ్ x సమ్ ఆఫ్ y కట్టి ఓవరాల్ గా అవన్నీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా లామిస్ థియరం ఏదైతుందో లామిస్ థియరం ఏం చెప్తుందంటే ఒక 3 ఫోర్సెస్ యొక్క ఈక్విలిబ్రియం అనేది మనం కన్వీనియంట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది వచ్చేసి ఓన్లీ 3 ఫోర్సెస్ కి మాత్రమే. అది మీరు పర్టికులర్ గా చూసుకోండి. లామిస్ థియరం వచ్చేసి ఓన్లీ 3 ఫోర్సెస్ కి మాత్రమే మనకి ఏంటంటే కన్వీనియంట్ గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు లామిస్ థియరం అనేది ఏం చెప్తుందంటే ద ఫోర్స్ ఏదైతే ఫోర్స్ అనేది ఉందో ఓకేనా, లామిస్ థియరం ఏం చెప్తుందంటే ఒక బాడీ అనేది ఈక్విలిబ్రియం లో ఉండేటప్పుడు ఏవైతే 3 ఫోర్సెస్ ఉన్నాయో ఈచ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఒక బాడీ అనేది F1, F2, F3 అనే ఫోర్సెస్ అనేవి ఉన్నాయండి. ఈచ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈచ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ యాంగిల్ ఆఫ్ ద రిమైనింగ్ 2 ఫోర్సెస్. ఓకేనా? రిమైనింగ్ 2 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ 2 ఫోర్సెస్ యొక్క సైన్ యాంగిల్ ఏదైతే ఉందో సైన్ యాంగిల్ కి ఈచ్ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చేసి నేను ఒక 3 ఫోర్సెస్ అనేవి ఇప్పుడు ఇలా కన్సిడర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి గనక చూసుకుంటే F1, ఇది గనక చూసుకుంటే F2, ఇది గనక చూసుకుంటే F3 ఫోర్స్ అండి. ఇప్పుడు ఈ మూడిటికి సంబంధించిన యాంగిల్స్ అనేవి నేను ఇండికేట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఆల్ఫా, ఇది కనుక చూసుకుంటే బీటా, ఏదైతే ఈ యాంగిల్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి గామా. ఇప్పుడు ఏదైతే లామిస్ థియరం మనకి ఏం చెప్తుందండి, ఈచ్ ఫోర్స్ ఏవైతే మనకి 3 ఫోర్సెస్ అండి, ఓన్లీ లామిస్ థియరం 3 ఫోర్సెస్ కి మాత్రమే, ఈచ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ యాంగిల్ బిట్వీన్ ద రిమైనింగ్ 2 ఫోర్సెస్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను F1 ఏదైతే ఉందో F1 కి నేను ఏంటంటే కడదాం అనుకుంటున్నాను ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో. సో ఇప్పుడు F1 ఏదైతే ఉందో ఏం చెప్తుందండి, ఇప్పుడు ఈచ్ ఫోర్స్ F1 ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ యాంగిల్ బిట్వీన్ ద రిమైనింగ్ 2 ఫోర్సెస్. రిమైనింగ్ 2 ఫోర్సెస్ ఏంటండి, F2 అండ్ F3. ఈ రెండిటికి సైన్ యాంగిల్ ఏంటి, ఆల్ఫా కదా. సో ఇది వచ్చేసి నేను ఈ విధంగా రాసుకోవచ్చా, సైన్ ఆల్ఫా. అంటే F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అంటే ఈచ్ ఫోర్స్ ప్రతి ఫోర్స్ అంటే F1 ఫోర్స్ కి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి ఫోర్స్ కండిషన్ లో F1 ఫోర్స్ కి నేను తీసుకుంటున్నాను. F1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రిమైనింగ్ 2 ఫోర్సెస్ యాంగిల్ ఆర్ యాంగిల్ బిట్వీన్ ద రిమైనింగ్ 2 ఫోర్సెస్, సైన్ యాంగిల్ బిట్వీన్ ద రిమైనింగ్ 2 ఫోర్సెస్. ఇక్కడ రిమైనింగ్ 2 ఫోర్సెస్ మనకి ఏమున్నాయండి, F2, F3. ఈ రెండింటికి మధ్య సైన్ యాంగిల్ ఏంటి, మనకి సైన్ ఆల్ఫా. ఓకేనా? ఈ విధంగా మనం రాసుకోవడం జరుగుతుందా. ఇప్పుడు F2 కి చెప్పండి, F2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ యాంగిల్ బిట్వీన్ ద F1 అండ్ F3. అంతే కదండి, మనకు వచ్చేసి ఇక్కడ సైన్ బీటా అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు F3 కి చెప్పండి, F3 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ యాంగిల్ బిట్వీన్ ద రిమైనింగ్ 2 ఫోర్సెస్. అంటే సైన్ యాంగిల్ బిట్వీన్ ద రిమైనింగ్ 2 ఫోర్సెస్. ఇక్కడ రిమైనింగ్ 2 ఫోర్సెస్ ఏంటండి, F2 అలాగే F1. ఈ రెండింటికి మధ్యలో ఉన్న సైన్ యాంగిల్ ఏంటండి, మనకి నార్మల్ గా యాంగిల్ ఏంటండి, గామా. మనకు వచ్చేసి సైన్ యాంగిల్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చెప్పడం జరిగింది కదా, సైన్ గామా. ఓకేనా? ఈ విధంగా మనకి ఏంటంటే లామిస్ థియరం చెప్పడం జరుగుతుంది. లామిస్ థియరం ఈ స్టేట్స్ దట్ ఈచ్ ఫోర్స్ ఓకేనా, మనకి ఏదైతే 3 ఫోర్సెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్, ఈచ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ యాంగిల్ బిట్వీన్ ద రిమైనింగ్ 2 ఫోర్సెస్. ఓకేనా? మనకు వచ్చేసి ఈ విధంగా కండిషన్ అయితే రావడం జరిగిందండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఏవైతే ఈ పర్టికులర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, ఈ పర్టికులర్ ఫోర్సెస్ ని మనం ఇప్పుడు ఈ విధంగా చూసుకుందామండి. మనకు వచ్చేసి F1 వచ్చేసి ఈ విధంగా యాక్ట్ అవడం జరిగింది, F2 వచ్చేసి మనకి ఈ విధంగా యాక్ట్ అవడం జరిగింది, F3 వచ్చేసి మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవడం జరిగింది. అంతే కదండి. ఇప్పుడు వచ్చేసి వీటికి మధ్యలో యాంగిల్స్ అనేవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేట్ చేద్దామండి. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే మనకి F1 ఫోర్స్
F1 ఫోర్స్, ఇది వచ్చేసి F3 ఫోర్స్ కదండి. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే F2 ఫోర్స్. ఈ F1 ఫోర్స్, F2 ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండిటికి మధ్యలో మనకి యాంగిల్ ఎంతండి? F1 ఫోర్స్, F2 ఫోర్స్ కి మనకి మధ్యలో యాంగిల్ ఎంతండి? గామాయే కదా, గామా. నెక్స్ట్ F2 ఫోర్స్, F3 ఫోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిటికి మధ్యలో యాంగిల్ ఎంతండి? ఇది F2 ఫోర్స్, ఇది F2 ఫోర్స్, ఇది F3 ఫోర్స్, ఇది F1 ఫోర్స్. సో ఈ F2 ఫోర్స్, F3 ఫోర్స్ కి యాంగిల్ ఎంత అని చెప్పడం జరిగిందండి? F2 కి F3 కి ఆల్ఫా. ఈ F3 కి F1 కి యాంగిల్ ఎంతండి? F3 కి F1 కి యాంగిల్ ఎంతండి? బీటా. F3 F1 ఏదైతే ఉందో ఈ రెండిటికి సంబంధించిన యాంగిల్ ఎంతండి మనకి వచ్చేసి కనుక చూసుకుంటే F3 F1 ఏదైతే ఉందో ఈ రెండిటికి సంబంధించిన యాంగిల్ వచ్చేసి మనకి బీటా. సో F3 ఫోర్స్, F1 ఫోర్స్ ఏదైతే ఉందో ఈ రెండిటికి సంబంధించిన యాంగిల్ వచ్చేసి మనకి బీటా అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు మనకి మీటింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి వీటిని మనం ఏబిసి అనుకుందామండి. ఓకే, ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి, మనకు వచ్చేసి ఇది వచ్చేసి కనుక చూసుకుంటే సి. నేను వచ్చేసి ప్రూఫ్ చెప్తున్నానండి. ఓకేనా, ప్రూఫ్ చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు ఏదైతే మనం ఎలా గీసేసారు ఈ ట్రయాంగిల్ అంటే మనం వచ్చేసి రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ చెప్పుకోవడం జరిగిందండి. F1 అనేది ఇలా యాక్ట్ అవుతుంది, F2 అనేది ఇలా యాక్ట్ అవుతుంది, F3 అనేది ఇలా యాక్ట్ అవుతుంది. సో ఆ డైరెక్షన్స్ మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. ఆ డైరెక్షన్స్ వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ తీసుకొని మనం ఏంటంటే డైరెక్ట్ గా ఆ పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటాం. ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి లామిస్ థియరం కనుక చూసుకుంటే మనకు వచ్చేసి F1 is directly proportional to sin alpha, అంతే కదండి. F1 is directly proportional to sin of the angle between F2 and F3. ఇప్పుడు వచ్చేసి ఈ ఈ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఏదైతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ప్లేస్ లో మనం కాన్స్టెంట్ అనేది పెట్టుకోవచ్చా? కాన్స్టెంట్ sin alpha. ఈ sin alpha అనేది కిందకు వచ్చేసి మనకి ఏమవుతుందండి? F1 by sin alpha is equals to కాన్స్టెంట్. సో సిమిలర్ గా F2 by sin beta is equals to కాన్స్టెంట్ అవుతుందా? సో సేమ్ అదే విధంగా సో F3 by sin gamma is equals to కాన్స్టెంట్ అవుతుందా? సో ఈ మూడు కాన్స్టెంట్ అయినప్పుడు మనం వచ్చేసి ఈ కండిషన్ అనేది మనం తీసుకోవచ్చా? F1 by sin alpha is equals to F2 by sin beta is equals to F3 by sin gamma is equals to కాన్స్టెంట్ అని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే F1 by sin alpha is equals to కాన్స్టెంట్, F2 by sin beta is equals to కాన్స్టెంట్, F3 by sin gamma is equals to కాన్స్టెంట్. అప్పుడు మనం F1 by sin alpha is equals to F2 by sin beta is equals to F3 by sin gamma is equals to కాన్స్టెంట్ అని మనం తీసుకోవచ్చా? ఓకేనా, అర్థమైందా మీకు? ఇప్పుడు లామిస్ థియరం ఏదైతే ఉందో లామిస్ థియరం మనం ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, అక్కడ వచ్చేసి మనకి సమ్స్ అనేవి ఏ విధంగా అడగడం జరుగుతుందంటే మనకి ఫోర్స్ అనేది ఇచ్చేస్తాడండి. ఫోర్సెస్ 3 ఇచ్చేస్తాడు. ఆ మూడింటికి సంబంధించిన యాంగిల్స్ కూడా మాక్సిమం ఇచ్చేయచ్చు. లేదు అనుకుంటే మనకు వచ్చేసి F1 ఇస్తాడండి. ఏదైతే సైన్ ఆల్ఫా ఏదైతే ఉంది సైన్ ఆల్ఫా వాల్యూ ఇచ్చేస్తాడు. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే F2 by sin beta ఏదైతే ఉంది సైన్ బీటా వాల్యూ కూడా ఇచ్చేస్తాడు. మనకి ఏంటంటే ఫోర్స్ 2 ఏదైతే ఉందో సెకండ్ ఫోర్స్ ని కనుక్కోమని చెప్తాడు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తాం? F1 sin beta by sin alpha. ఓకేనా, ఆ వాల్యూస్ ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో యాంగిల్స్ వాడు ఇస్తాడు. మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఫోర్స్ ఏదైతే ఉందో సెకండ్ ఫోర్స్ ని మనం కన్సిడర్ చేయడం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవాడు అడగడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏదైతే ఈ టాపిక్ ఉందో ఇంకా ఈ క్లాస్ ఏదైతే ఉంది ఈ క్లాస్ అనేది నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ టాపిక్ లో మనం వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి, ఓకేనా, పర్టికులర్ డిఫరెంట్ సెక్షన్స్ కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి సిలబస్ లో ఇచ్చిన దాని ప్రకారం మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్ గా ఏవైతే ఈ క్లాస్ ఉందో ఈ క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే ఏదైతే నేనే కనుక ఏమైనా తప్పు చెప్తే వాటిని ఏంటంటే కామెంట్ సెక్షన్ లో మీరు ఏంటంటే రెక్టిఫై చేయండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ కి ఏంటంటే అది అవసరం అవుతుంది. బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొచ్చు ప్లీజ్. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా మనకి నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో నెక్స్ట్ టాపిక్ తో నేనైతే మీ ముందుంటాను. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే నేను క్వశ్చన్ అడిగానో దానికి సంబంధించి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది గీసి మన వాట్సాప్ గ్రూప్ లో అప్లోడ్ చేయండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లో కూడా మీరు ఏంటంటే క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఓవరాల్ గా ఏదైతే నెక్స్ట్ టాపిక్ అయిన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే టాపిక్ తో నేనైతే ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ VIP ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బై బై.